మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదే స్నేహం కొనసాగిస్తూ ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించిన తమ్ముడు అధ్యక్షులు కప్పర ప్రసాదరావు గారికి, నా సోదరులు ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి బాబురావు, తమ్ముడు పెద్దపురం నరసింహ, అఖిల భారత ఉపాధ్యక్షులు, ఇంకా సోదరులు దశరథ, ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమ ప్రస్థానాన్ని సమాజం దృష్టికి మరొకసారి బాధ్యత వహిస్తూ తెలియచెప్పడానికి వచ్చిన నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సోదరులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సోదరులందరికీ ముందుగా ఉద్యమ నమస్సులు. ఈ ఉద్యమం 3 దశాబ్దాలుగా కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒక వర్గీకరణ లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఇందులో ప్రధాన భూమిక కూడా మీడియా పోషించింది. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా ప్రోత్సహిస్తూ సహకరిస్తూ వచ్చింది. అందుకు ముందుగా మీ అందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారం వెలకట్టలేనిది. మీ అండదండలతోటే ఈ లక్ష్యం చేరినామని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. వాస్తవానికి ఈ భారతదేశంలో మొదటి బహుశా విలేకరులం మేమేనేమో. మా డప్పే ఒక విలేకరిగా, డప్పు పట్టుకున్న మేమే ఒక విలేకరులుగా మేము మా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టాము. మా కులం మనందరూ తెలుసు. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకొక మీడియా అందుబాటులోకి రాకముందు ప్రభుత్వాలు తీసుకునే, సమాజం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గ్రామాల్లో అమలు చేసే కాడ ప్రచారం చేసేది దండోరా, డప్పు చాటింపు. ఏ సదుపాయాలు వచ్చినా గ్రామాల్లో, ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో మాదిగల డప్పు శబ్దమే, డప్పు ద్వారానే సమాజానికి తెలియచెప్పే కాడ మాదిగలు ప్రధాన భూమిక పోషించారు. అంటే సమాచారాన్ని సమాజానికి అందించే కాడ మాదిగల పాత్ర మొదటి వరుసలో ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. బహుశా మేము సీనియర్లు, మీరు జూనియర్లని నేను అనుకుంటున్నా ఆ విషయంలో. ఓకే, అది వేల సంవత్సరాలుగా ఆ పాత్ర పోషించింది మాదిగలమే కాబట్టి అది చెప్తున్నాను. కానీ మీ మద్దతు, మీ సహకారం వల్లనే ఈ కీలకమైన అంశం పరిష్కారం కావడానికి దారితీసింది. నేను తలవంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, నమస్కారాలు చెప్తున్నాను. నేను వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఈ అంశం మొదలుపెట్టే ముందు ఎంఆర్పిఎస్కు ధనం లేదు, ఎంఆర్పిఎస్కు సమాజం మద్దతు ఉన్నది, అదే సమయంలో మీడియా మద్దతు ఉన్నది. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభ రోజుల్లో లక్ష్యాన్ని నెరవేర్చుకునే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్ రావడానికి 1 సంవత్సరంన్నర పైగా పట్టింది. ఉదాహరణకు ప్లీజ్ 94లో జూలై 7న ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం వాస్తవానికి 30 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాలు తిరగకముందే వర్గీకరణ సాధించాం.
మేము ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి సంబంధించిన వాటిని మేము అమలు చేశాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలు ఉంటాయి, బోధించు, సమీకరించు, పోరాడు అని. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి ఒక గ్రామంలో మొదలుపెట్టి దాని గ్రామాలకు, మండలాలకు, వివిధ జిల్లాలకు విస్తరించే కార్యక్రమం, బోధించే కార్యక్రమం చేశాం ప్రారంభంలో. అప్పుడు మీడియాకు ఎంఆర్పిఎస్ అంటే కూడా తెలియదు. ఎంఆర్పిఎస్ అని చెప్పుకోవడం కూడా ఆ రోజు అందరికీ అర్థం కాలే, ఏంటి అని అనుకునేవాళ్ళు. అట్లా తిరుగుతూ బోధించే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాం. అట్లా ఆంధ్రాలో మొదలుపెట్టి రాయలసీమకు వచ్చి తెలంగాణ విస్తరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టాం. మార్చి 2, 1996 హైదరాబాద్ నగరం మొత్తం దిగ్బంధం అయిపోయింది. వెంటనే మళ్ళీ సెప్టెంబర్లో మీటింగ్ పెట్టాం. హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిపోయింది. మరి ఆ వార్తలు సమాజానికి ఎట్లా చెప్పేటి అంటే, ఒక వార్త చదువుతా నేనండి. మాదిగ ముట్టడితో మహానగరం విలవిల. ఇప్పటిది కాదు ఈ వార్త. 9 గంటల బైఠాయింపుతో పౌర జీవనం అతలాకుతలం. ట్రాఫిక్ జామ్లో చిక్కి ఉక్కిరి బిక్కిరైన జనం. ఇది అంటే సమాజానికి మాదిగల ఉద్యమం ఏ స్థాయిలో ప్రభావితం చేసింది అనడానికి ఇదొక సాక్ష్యం. దండోరాతో దద్దరిల్లిన రాజధాని నగరంలో మాదిగల మహా ప్రవాహం. ఏబిసిడికై నేడే హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి. బాబు జగ్జీవన్ మొన్న ముగింపు సభ బాబు జగ్జీవన్ దగ్గర జరిగినట్టుగానే అక్కడ కూడా జరిగింది. అల్టిమేటం, ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపే తేదీ 12 గంటల్లో ప్రకటించాలి. నిజాం కాలేజ్ మైదానంలో బైఠాయించిన వేలాది జనం. వర్గీకరణపై వయస్సు దిగి రావాల్సిందే, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇట్లా ప్రతి విషయంలో మీడియా ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లే విషయంలో మీడియా అతి కీలకమైన పాత్ర పోషించింది అనడానికి, మాకు చేయూతనిచ్చింది అనడానికి ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటాన్ని ముందు కమిషన్లు ఎట్లా అర్థం చేసుకున్నాయి, రాజకీయ పార్టీలు ఎట్లా అర్థం చేసుకున్నాయి, సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది, కోర్టులు కూడా ఎట్లా అర్థం చేసుకున్నాయి. ఇప్పుడు దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఈ తెలుగు నేల మీద మాదిగలకు న్యాయం జరగలేదు, ఉపకులాలకు న్యాయం జరగలేదు, ఇది వాస్తవమేనని చెప్పి కమిషన్లు నిర్ధారణ చేసినాయి. కాబట్టి వర్గీకరణ సమస్య పరిష్కారం అని చెప్పి సూచన చేసినాయి. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టక ముందు వచ్చిన లోకూర్ కమిషన్ సాక్ష్యం, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత వచ్చిన రామచంద్ర కమిషన్ సాక్ష్యం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ సాక్ష్యం. లోకూర్ కమిషన్ వేసింది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1965లో. రామచంద్ర కమిషన్ వేసింది 96లో. ఈ ఉద్యమం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు. ఉషా మేరా కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2007లో. అంటే కమిషన్లన్నీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల అందరికీ న్యాయం జరగలేదు, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని చెప్పి వర్గీకరణ జరగాలని చెప్పి సూచన చేసినాయి. నంబర్ 1, కమిషన్ల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు ఉన్న కమిషన్ల రిపోర్ట్లు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినాక కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది తెలుగు నేల మీదనే కాదు, హర్యానాలో ఒక కమిషన్ వేశారు, ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేశారు. ఈ 2 కమిషన్లకు సంబంధించిన విషయంలో హుకుమ్ సింగ్, గురునామ్ సింగ్ కమిషన్లు అంటారు. కర్ణాటకలో కమిషన్ వేశారు, దాని పేరు సదాశివన్ కమిషన్ అంటారు. తమిళనాడులో కమిషన్ వేశారు, దాని పేరు జనార్దన్ కమిషన్ అంటారు. మహారాష్ట్రలో కమిషన్ వేశారు, దాని పేరు లాహూజీ సాల్వే కమిషన్ అంటారు.
అంటే దళితుల మధ్యలో అసమానతలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ ఉద్యమాలు వచ్చిన ప్రతి చోట కమిషన్లు పడ్డాయి. ప్రతి కమిషన్ దళితుల మధ్యలో అసమానతల మాట వాస్తవమే. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ న్యాయబద్ధంగా అందలేని మాట వాస్తవమే. అందుకున్న వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు, అందుకోలేని వాళ్ళు వెనుకబడిపోయినారు. వీళ్ళ మధ్యలో కూడా అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి